కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్ధవాట మండలం శ్రీ వాసవి కాలేజీ సమీపంలోని నిర్మలగిరి కాలనీ దగ్గర కడప చెన్నై ప్రధాన రహదారిపై కారు ఆటో ఢీకొన్న సంఘటనలో 2 మృతి చెందగా మరో 4కి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కడప నుంచి ఒంటిమిట్టకు వస్తున్న కారు కడప జిల్లా సిద్ధవాట మండలం శ్రీ వాసవి కాలేజీ సమీపంలోని నిర్మలగిరి కాలనీ వద్ద కడప చెన్నై ప్రధాన రహదారిపై గేదెను తప్పించబోయే ఆటోను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సాలాబాద్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సుభాన్, ముకుండాశ్రంకు చెందిన దత్తాపురం రమణగా గుర్తించారు. సాయి మధుసూదన్, ఇరువురి వెంకటరమణ, కారులో ప్రయాణిస్తున్న ఒంటిమిట్ట వాసి వైసి వెంకటరమణకు గాయాలయ్యాయి. ముకుండాశ్రమంలో నివాసముంటున్న దత్తాపురం రమణ, సాయి మధుసూదన్, ఇరువురి వెంకటరమణ కడప ఎయిర్ కటింగ్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోని ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు. గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మాధవరం దగ్గర కుటుంబ సభ్యులు చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కారడుగుతున్నాడు